వెల్కమ్ టు అవర్ ఛానల్ NB'skichen&vlogs. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈరోజు సమ్మర్ డ్రింక్ వచ్చేసి రోజ్ పెటల్ సిరప్, నెక్స్ట్ రోజ్ పెటల్ సిరప్తో మనం సర్బత్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెండు ఈ వీడియోలో చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం అయితే చిట్టి గులాబీలు తీసుకున్నాను నేను. అవి శుభ్రంగా క్లీన్ చేసేసుకుని తుడిచేసి పెట్టుకున్నాను. ఇంకా ర్యాకులు అయితే శుభ్రం చేసుకునే అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ అయితే ఒక గ్లాస్ తీసుకుని దాంట్లో 2 స్పూన్స్ వరకు సబ్జా గింజలు ఉంటాయి కదండి, అవి తీసుకుని మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి. ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు నానబెట్టుకోవాలి. సమ్మర్లో మనకి సబ్జా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది, బాడీలో హీట్ అనేది తగ్గిస్తుంది. నెక్స్ట్ అయితే చిట్టి గులాబీలు తీసుకున్నాను. అవి అవైలబుల్ ఉన్నాయని అవి తీసుకున్నాను నేను. లేదంటే పెద్ద గులాబీ కూడా తీసుకోవచ్చు, పెద్ద పెద్ద రోజెస్ ఉంటాయి కదా, అవి తీసుకోవచ్చు. తీసుకుని అవి మొత్తం రేకులన్నీ సెపరేట్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని ఒక చిన్న గిన్నె పెట్టుకుని చిన్న టీ గ్లాసెస్తో 2 గ్లాసెస్ వాటర్ వేయాలి. వేసి మనం పెటల్స్ అన్నీ తీసుకున్నాం కదా, రోజ్ పెటల్స్, అవన్నీ కూడా వేసేసుకుని ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుంటే మనకి రోజ్ వాటర్ ప్రిపేర్ అవుద్ది. ఈ వీడియోలో మనకి 3 వీడియోస్ కలిపి ఒక వీడియో పెట్టాను. రోజ్ వాటర్ ప్రిపేర్ అవుద్ది, నెక్స్ట్ రోజ్ సిరప్, నెక్స్ట్ రోజ్ సర్బత్, 3 వీడియోస్ కలిసి ఒకే వీడియోలో వచ్చేస్తుంది మీకు. నెక్స్ట్ అయితే రోజ్ వాటర్ ప్రిపేర్ అయింది. అది కొద్దిగా హీట్ తగ్గిన తర్వాత స్ట్రైనర్లోకి వడపెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని మళ్ళీ అదే గిన్నె పెట్టుకుని రోజ్ వాటర్ని వేసుకోవాలి. వేసుకుని ఒక ఫుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోవాలి. వేసుకుని ఒక 20 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. అది థిక్ కన్సిస్టెన్సీ రావాలి. వచ్చిన తర్వాత అది కూడా కూల్ అయిన తర్వాత మనం ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్ లేదంటే వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇది 1 మంత్ వరకు కూడా మనకి నిల్వ ఉంటుంది. దీంట్లో మనకి ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. కన్సిస్టెన్సీ అలా రావాలి. ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే సర్బత్ కోసం ఒక గ్లాస్ తీసుకుని దాంట్లో ఒక 2 స్పూన్స్ వరకు నానబెట్టుకున్న మనకి సబ్జా గింజలు వేసుకోవాలి. నెక్స్ట్ మనకి స్వీట్నెస్ని బట్టి సిరప్ అనేది వేసుకోవాలి. రోజు సిరప్ ఒక 1/2 చెక్క వరకు నిమ్మరసం పిండుకుని మనకి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకుంటే మనకి రోజ్ సిరప్తో ప్రిపేర్ అయిన రోజ్ సర్బత్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సమ్మర్లో చాలామంది పెద్దలేంటి పిల్లలేంటి అందరూ కూడా కూలింగ్ ఎక్కువ తాగాలనుకుంటారు, స్వీట్నెస్ కూడా. అలాంటప్పుడు ఇలా వెరైటీగా చేసి పెడితే పిల్లలు అందరూ తాగుతారు. దీంట్లో కావాలి అంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ లేక వేయలేదు. నెక్స్ట్ అయితే మా హస్బెండ్ తాగుతున్నారు. ఎలా ఉందో రిజల్ట్ అయితే చెప్తారు. ఈ డ్రింక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.